వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అంతర్గా మండల్ లింగాపూర్ గ్రామంలో గోదాదేవి శ్రీ రంగనాథుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు మంగళ హారతులతో అమ్మవారికి పాటలతో హారతి సమర్పించారు. అయ్యగారు సేనాధిపతి రామాచార్యులు ఆధ్వర్యంలో గోదాదేవి రంగనాయకులకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీర్వాదం అందజేశారు. ఈ పూజలు ధనుర్మాసంతో మొదలై సంక్రాంతి వరకు పొద్దుట సాయంత్రం నిత్య పూజలు రంగునేని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో రఘుపతిరావు, హనుమంతరావు, కటికన వేణి, జగన్మోహన్ రావు, కందుల నారాయణ, గంగార వెంకటేశం, ఆరిచల చంద్రమౌళి, అర్సనపల్లి శ్రీనివాస్, కాంటా తదితరులు పాల్గొన్నారు. चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम मंगलाशासनफलै प्रदाचार्य पुरोगमై सर्वै जय श्रीमन्नारायण మన లింగాపూర్ గ్రామంలో దాదాపుగా 24 సంవత్సరాలు ధనుర్మాస మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామిని బయట నుంచి అందరికీ ఉత్సాహం ద్వారా నిజంగా భాగ్యం జరిగింది. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైంది. మనకు అందులో ధనుర్మాసం వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు స్వామివారు నిద్రలేస్తారని, స్వామి లేవగానే ఉత్తరం దిక్కు ముఖం పెట్టినాక భక్తులందరూ కూడా ఉత్తరం దిక్కు దర్శించుకొని భాగవతం ముక్కోటి దేవతలు కూడా స్వామి దగ్గరికి వచ్చి స్వామిని మేలుకొడతారు. స్వామి లేవగానే వారికి శివుని ఇస్తారు. ముక్కోటి ఏకాదశిని అత్యంత భక్తిని భావిస్తారు. ఈ ఏకాదశి నాడు అధిక భక్తులు ఉత్తర ద్వారంగా వైష్ణవ శ్రీరంగం, సింహాచలం, యాదగిరి, భద్రాచలం, ధర్మపురి లాంటి ఇక్కడ ప్రతి వైష్ణవ క్షేత్రాల్లో ఈ స్వామి ఉత్తర దర్శనం ఉంది. ఆ రోజు భగవంతుడు భజన చేసుకుంటే ఉపవాసం ఉండి తెల్లవారు ద్వాసనాలు భోజనం చేస్తే ఎంతో పూర్తయిపోతుంది. అలాగే మన గ్రామంలో కూడా లింగాపురంలో ఈ మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ ప్రార్థన చేసి వారి వచ్చేవారికి కూడా ఆ భగవంతుడు సదా ఆయు ఆరోగ్యం పెంచి హాయిగా ఉండే సలహా కూర్చున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని లింగాపూర్ గ్రామంలో అఖండ భజన ఈ రోజు ఉదయం మొదలుకొని రేపు ఉదయం వరకు భజన కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించుతారు.